ఇప్పుడు వచ్చేసి ఎవాపరేషన్ టాపిక్ ఇంకా కండెన్సేషన్ టాపిక్ చూద్దాము. ఎవాపరేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఏముంది, వాటర్ అనేది లిక్విడ్ నుంచి గ్యాసెస్కి వెళ్తాయి. ఓషన్స్ ఏమో 84% కాంట్రిబ్యూట్ చేస్తాయి, కాంటినెంట్ జస్ట్ 16%. ఎక్కువ ఎవాపరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే సబ్ ట్రాపిక్స్ ఆఫ్ వెస్ట్రన్, నార్థన్ అట్లాంటిక్ అండ్ నార్త్ పసిఫిక్లో ఎక్కువ జరుగుతుంది. నార్త్ పసిఫిక్ ఇంకా వెస్ట్రన్, నార్త్ అట్లాంటిక్ సబ్ ట్రాపిక్స్లో అది కూడా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ అండ్ కురోషియో కరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వాట్ గల్ఫ్ స్ట్రీమ్ ఉంది అండ్ కురోషియో కరెంట్ దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది అన్నట్టు. ట్రేడ్ విండ్ జోన్స్ ఆఫ్ సౌతర్న్ ఓషన్స్లో కూడా, ట్రేడ్ విండ్ జోన్స్ ఆఫ్ సౌతర్న్ ఓషన్ ఇక్కడ కూడా జరుగుతుంది. సో నార్త్ పసిఫిక్లో జరుగుతుంది, వెస్ట్రన్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ సబ్ ట్రాపిక్స్లో ఇది, ఎందుకంటే దానివల్ల ఇక్కడ జరుగుతుంది అన్నట్టు. ల్యాండ్ మ్యాక్సిమం ల్యాండ్లో ఎక్కడ జరుగుతుంది అంటే ఈక్వటోరియల్ రీజియన్లో ఎక్కువ ఇన్సులేషన్, వెజిటేషన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ల్యాండ్లో అయితే ఈక్వటోరియల్ రీజియన్లో ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తే రేట్ ఆఫ్ ఎవాపరేషన్, వాటర్ ఎంత ఉంది, ఆ ఏరియా ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, రిలేటివ్ ఎంత ఉంది. ఒక రిలేటివ్ హ్యూమిడిటీ కానీ తక్కువ ఉంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది మాయిశ్చర్కి, సో దాన్ని తీసుకోగలుగుతుంది. విండ్కి కూడా ఏ మూమెంట్ ఆఫ్ విండ్, ఎందుకంటే ఎయిర్ మూమెంట్ అవుతుంటే సాచురేటెడ్ లేయర్ విత్ అన్సాచురేటెడ్ లేయర్ పెడుతుంది. సాచురేట్ అయినాక దాన్ని పైకి పంపిస్తుంది, అలా ఏదో వేసి మూమెంట్ జరుగుతుంది. విండ్ కూడా, విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. హై టెంపరేచరు, మంచి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అంటే హై టెంపరేచర్, లో రిలేటివ్ హ్యూమిడిటీ, హై విండ్ స్పీడ్, గ్రేటర్ విండ్ స్పీడ్, ఇవన్నీ ఫేవరబుల్ కండిషన్స్ అన్నట్టు. హై టెంపరేచర్, లో రిలేటివ్ హ్యూమిడిటీ, స్ట్రాంగ్ విండ్స్ అనేటివి అప్పుడు ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏమైతుంది అంటే సాయిల్ అనేది డిహైడ్రేషన్ అవుతుంది సెవరల్ డెప్త్ వరకు, డ్రై సమ్మర్ లాగా. సాయిల్ డిహైడ్రేషన్. ఎయిర్ ప్రెషర్, ఎవాపరేషన్ అనేది ఆల్సో ఎఫెక్టెడ్ బై ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్సెప్టెడ్ ఆన్ ద వేపరింగ్స్ ఎవాపరేట్. ఎయిర్ ప్రెషర్ల వల్ల కూడా ఎవాపరేషన్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ల వల్ల కూడా అవుతుంది. ఒకవేళ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటే వాటర్ పైకి వెళ్ళలేదు కదా. ఒకవేళ లో ప్రెషర్ కానీ ఉందనుకో, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లెస్ దెన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ రిజల్ట్స్ ఇన్ హయ్యర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ ఉంటుంది కదా, దానికన్నా తక్కువ ఉంటే అప్పుడు మంచిగా ఎవాపరేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాంపోజిషన్ ఆఫ్ వాటర్లో కూడా ఒకవేళ సాల్ట్ ఎక్కువ ఉంటే ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్గా ఎవాపరేషన్. ఇప్పుడు కండెన్సేషన్ చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ కండెన్సేషన్ ఇక్కడ ఈ టాపిక్స్లో. కండెన్సేషన్ అంటే ఏంది, వాటర్ వేపర్ని వాటర్లోకి మారడమే కండెన్సేషన్ అంటారు. ఇది ఎలా లాస్ ఆఫ్ హీట్ వల్ల అయ్యింది, లాస్ ఆఫ్ హీట్ అవుతుంది, అదేమంటారు లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ వచ్చేసి ఆపోజిట్ ఆఫ్ లాటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్. ఒకవేళ మాయిశ్చర్ని పైకి వెళ్తే కూల్ అవుతుంది, ఒక లెవెల్కి వెళ్తుంది, ఆ కెపాసిటీ ఇంకా వాటర్ వేపర్ని హోల్డ్ చేయడం ఆగిపోతుంది. 100% రిలేటివ్ హ్యూమిడిటీ అయినప్పుడు సాచురేషన్ అవుతుంది, అప్పుడు డ్యూ పాయింట్కి రీచ్ అవుతుంది. ఒకసారి డ్యూ పాయింట్ అంటే ఏంటంటే టెంపరేచర్ ఎట్ విచ్ సాచురేషన్ అక్కర్స్ ఇన్ ఎ గివెన్ శాంపుల్ ఆఫ్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ డ్యూ పాయింట్. డ్యూ పాయింట్ అంటే ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది 100% అవుతుందో అప్పుడు, సాచురేషన్ అవుతుందో అప్పుడు అన్నట్టు. ఇది అన్నట్టు 100% రిలేటివ్ హ్యూమిడిటీ, 100% రిలేటివ్ హ్యూమిడిటీ, సాచురేషన్ పాయింట్, డ్యూ పాయింట్ ఈస్ రీచ్డ్. Then the excess water vapor condenses into liquid form
అప్పుడు ఏమైనా దీని ఎక్సెస్ వాటర్ వేపర్ కండెన్సెస్ ఇంటూ లిక్విడ్ ఫామ్. ఎప్పుడైతే 100% రిలేటివ్ హ్యూమిడిటీ సాచురేషన్ ఒక్కరైంది డ్యూ పాయింట్ రీచ్ అయిందో ఆ వాటర్ వేపర్ అనేది లిక్విడ్గా మారుతుంది. ఇఫ్ ఒకవేళ డైరెక్ట్ ఐస్గా మారితే డీసబ్లిమేషన్ అంటాము. సబ్లిమేషన్ అంటే ఏంటంటే సాలిడ్ నుంచి డైరెక్ట్ గ్యాస్కి వస్తే సబ్లిమేషన్ అది అంటాం. అంతా తెలుసు. ఒక ఫ్రీ ఎయిర్లో కండెన్సేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే కండెన్సేషన్ రిజల్ట్స్ ఫ్రమ్ కూలింగ్ అరౌండ్ వెరీ స్మాల్ పార్టికల్స్ టర్మ్డ్ హైగ్రోస్కోపిక్ కండెన్సేషన్ న్యూక్లియే. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైగ్రోస్కోపిక్ కండెన్సేషన్ న్యూక్లియే. దీనివల్ల ఎయిర్ కండెన్సేషన్ ఎలా వస్తుందంటే కూలింగ్ అరౌండ్ వెరీ స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, ఈ చుట్టూ కూల్ అవుతూ ఉంటుంది ఆ వేపర్ అనేది. సో అది అవుతుంది. ఇవేం డస్ట్ ఉండొచ్చు, స్మోక్ ఉండొచ్చు, పోలెన్ ఉండొచ్చు, సాల్ట్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ మంచి న్యూక్లియే, ఇవన్నీ వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి. సో వేపర్ వచ్చేసి వాటర్లో దీని కండెన్సేషన్ ఇంకెప్పుడు తీసుకుంటుంది అంటే మాయిస్ట్ ఎయిర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ కూలర్ ఆబ్జెక్ట్. మాయిస్ట్ ఎయిర్ కూలర్ ఆబ్జెక్ట్కి వచ్చిందనుకో అండ్ ఇట్ మే ఆల్సో టేక్ వెన్ ద టెంపరేచర్ ఈస్ క్లోజ్ టు డ్యూ పాయింట్. టెంపరేచరు కండెన్సేషన్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే వెన్ మాయిస్ట్ ఎయిర్ comes in contact with some colder object and it may also take when the temperature is close to dew point. When temperature is close to dew point. The condensation takes place when the temperature of air. Condensation ఎప్పుడు తీసుకుంటుంది అంటే condensation when temperature of the air is reduced to dew point. Temperature of air reduced to dew point with its volume remaining constant. టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అనేది డ్యూ పాయింట్కి తగ్గిపోయినప్పుడు బట్ వాల్యూమ్ రిమైనింగ్ కాన్స్టెంట్ అడియాబెటికల్గా. అడియాబెటికల్ అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హీట్ యాడింగ్ ఆర్ రిమూవింగ్. when the temperature of the air is reduced to dew point. When both the volume and the temperature are reduced. వాల్యూమ్ అండ్ టెంపరేచర్ రెండు తగ్గినప్పుడు కూడా సాచురేషన్ పాయింట్ని తగ్గించినప్పుడు ఒక టెంపరేచర్ ఏమో డ్యూ పాయింట్కి వచ్చినప్పుడు డ్యూ పాయింట్ అంటే ఏంది విచ్ ఆ సాచురేషన్ ఒక్కర్స్ ఇస్ కాల్డ్ డ్యూ పాయింట్. వాల్యూమ్ అండ్ టెంపరేచర్ తగ్గినప్పుడు సాచురేషన్ పాయింట్ని కిందికి తెచ్చినప్పుడు వెన్ మాయిశ్చర్ ఈజ్ యాడెడ్ టు ద ఎయిర్ త్రూ ఎవాపరేషన్. లేకపోతే మాయిశ్చర్ యాడ్ చేసినప్పుడు అంటే రిలేటివ్ హ్యూమిడిటీ పెంచినప్పుడు. అబ్సల్యూట్ హ్యూమిడిటీ పెంచితే దాని ఎవాపరేషన్ వల్ల. సో మాయిశ్చర్ యాడ్ చేసినప్పుడు కానీ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ రెడ్యూస్డ్ డ్యూ పాయింట్ కానీ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ రెండు తగ్గించినప్పుడు కానీ ఆ కండెన్సేషన్ తర్వాత ఏమవుతుంది వాటర్ వేపర్ కానీ మాయిశ్చర్ కానీ ఉంటుంది అట్మాస్ఫియర్లో అది డ్యూ లాగా లేకపోతే ఫ్రోస్ట్ లాగా కండెన్సేషన్ అంటే ఏంది వాటర్ వేపర్ టు లిక్విడ్ అవ్వడమే. ఇంకా వాటర్ వేపర్ టు లిక్విడ్ అవ్వడమే కండెన్సేషన్. ఇంకా అది ఇది అవ్వడానికి ఒక డ్యూ అన్న ఒక వాటర్ వేపర్ కండెన్సేషన్ తర్వాత ఇది ఏమవుతుంది వాటర్ వేపర్ లిక్విడ్ లిక్విడ్ ఏమవుతుంది డ్యూ లాగా లేకపోతే ఫోగ్ లాగా లేకపోతే క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో క్లౌడ్స్. ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ ఆఫ్ కూలింగ్ చూసుకుందాం. ఫర్ ప్రొడ్యూసింగ్ కండెన్సేషన్కి ప్రాసెస్ ఆఫ్ కూలింగ్ అడియాబాటిక్గా టెంపరేచర్ చేంజెస్ అవ్వచ్చు, నాన్ అడియాబాటిక్ టెంపరేచర్ చేంజెస్ ఇది చూద్దాం. అడియాబాటిక్ టెంపరేచర్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక అడియాబాటిక్ టెంప్ చేంజెస్ ఏంటంటే ఒక ఎయిర్ రైజ్ అవుతున్నప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది
హీట్ అవైలబుల్ పెర్ యూనిట్ వాల్యూమ్ తగ్గుతుంది. ఎక్స్పాండ్ అంటే ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి హీట్ అవైలబుల్ పర్ యూనిట్ వాల్యూమ్ తగ్గుతుంది. సో టెంపరేచర్ కూడా తగ్గుతుంది దీనిది. టెంపరేచర్ చేంజ్ వల్ల ఇక్కడ టెంపరేచర్ చేంజ్ వల్ల ఏ హీట్ రాలేదు, జస్ట్ వాల్యూమ్ వల్ల అయింది. కూలింగ్ సో ఇలా హీట్ వెళ్ళిపోవడం వల్ల కూలింగ్ జరుగుతుంది. కూలింగ్ అనేది జస్ట్ పైకి వెళ్ళడం వల్ల ఎక్స్పాన్షన్ అవ్వడం వల్లనే అయ్యింది. ఇది అడియాబాటిక్ చేంజ్ అంటాం. ద వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ అడియాబాటిక్ అండ్ కటాబాటిక్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్ మీద కాజ్ ఆఫ్ అడియాబాటిక్ టెంపరేచర్ చేంజెస్. కానీ ఇంకోటి కటాబాటిక్ అంటే ఏంటంటే కోల్డ్ డెన్స్ ఎయిర్ ఫ్లోయింగ్ డౌన్ ఏ స్లోప్, దానికి కూడా అడియాబాటిక్ టెంపరేచర్స్లే. ఇక నియర్ ద ఎర్త్ సర్ఫేస్ ఏమవుతాయంటే చాలా చేంజెస్ అని నాన్ అడియాబాటిక్ ఉంటాయి. ఎందుకంటే హారిజాంటల్ మూమెంట్స్ ఉంటుంది, అది ఎయిర్ని మిక్స్ చేస్తుంటుంది, అది మిక్స్ చేయడం వల్ల మాడి పెడుతుంది. సో ఇంత అడియాబాటిక్ అంటే అది అన్నట్టు కేవలం వాల్యూమ్ పెరగడం వల్ల ఇటు పైకి వెళ్ళకపోవడం వల్ల. మరి నాన్ అడియాబాటిక్ అంటే ఏంది? నాన్ అడియాబాటిక్ అంటే ఏంది? కూలింగ్ బై రేడియేషన్, కండక్షన్ ఆర్ మిక్సింగ్. ఇదేంటంటే నాన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఇంక్లూడ్ కూలింగ్ by or radiation, conduction or mixing వల్ల జరిగేది. The air may be cooled due to loss of heat by radiation. The loss of heat. The non-adiabatic process of cooling produce dew, fog. ఇది ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుంది? నాన్ అడియాబాటిక్ అంటే డ్యూ, ఫోగ్, ఫ్రాస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్. మంచి రెయిన్ ఇవ్వదు, ఎక్కువ రెయిన్ ఇవ్వదు, ప్రెసిపిటేషన్ ఇవ్వదు. డైరెక్ట్ రేడియేషన్ ఫ్రమ్ మాయిశ్చర్ ఉందనుకో, కూలింగ్ వచ్చేసి ఫోగ్ ఆర్ క్లౌడ్స్ ఇస్తుంది. సబ్జెక్ట్ టు ప్రజెన్స్ హైగ్రోస్కోపిక్ న్యూక్లియర్ ఉంటే. కూలింగ్ బై కాంటాక్ట్ విత్ కోల్డర్ సర్ఫేస్ వస్తే, కోల్డర్ సర్ఫేస్తో కాంటాక్ట్ అయ్యి కూల్ అయితే ఏమొస్తుంది అంటే డ్యూ, లేకపోతే ఫ్రోస్ట్, లేకపోతే ఫోగ్ వస్తుంది అట్మాస్ఫియరిక్ కండిషన్ బట్టి. ఒకవేళ డైరెక్ట్ రేడియేషన్ వల్ల అవుతే ఫోగ్ ఆర్ క్లౌడ్స్ వస్తుంది. డైరెక్ట్ రేడియేషన్ వల్ల అవుతే ఫోగ్ ఆర్ క్లౌడ్స్ వస్తుంది. ఇదన్నట్టు.